హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకన్య. రోజుకు జస్ట్ 4 అవర్స్ ఇంట్లో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆడియో వింటూ టైప్ చేస్తే చాలు. రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకుండా నెలకు మంచి ఇన్కమ్ సంపాదించే ఒక జెన్యూన్ గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు లేదా పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అసలు ఈ జాబ్ ఏంటి, మనం ఏం పని చేయాలి, ఎలా అప్లై చేయాలి క్లియర్ గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గాయ్స్, ఈ ఆపర్చునిటీ ఇస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన లయన్ బ్రిడ్జి అనే మల్టీనేషనల్ కంపెనీ. వీళ్ళు ఏఐ డేటా ట్రైనింగ్ విభాగంలో గ్లోబల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ అనోటేషన్ ప్రాజెక్ట్ కోసం రిమోట్ వర్కర్లని హైర్ చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా ఫ్రీలాన్స్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. రోజంతా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఖాళీ సమయంలో రోజుకు 4 గంటలు కేటాయిస్తే సరిపోతుంది. సో అసలు ఈ ప్రాజెక్ట్ లో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇందులో ప్రధానంగా 2 రకాల టాస్క్లు ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్, అంటే ఆడియో టు టెక్స్ట్. వీళ్ళు ఇచ్చే ఆడియో ఫైళ్లను సింగిల్ స్పీకర్ రికార్డింగ్స్, పాడ్కాస్ట్ లేదా సంభాషణలు ఉండొచ్చు. సో మీరేం చేయాలంటే హెడ్ ఫోన్స్ ద్వారా జాగ్రత్తగా విని చెప్పిన దాన్ని చెప్పినట్లు టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. సెకండ్ వన్ డేటా అనోటేషన్. ఏఐ సిస్టమ్స్ అర్థం చేసుకోవడం కోసం ఇమేజెస్, ఆడియో లేదా వీడియో కంటెంట్ ని సరిగ్గా కేటగరైజ్ చేసి లేదా ట్యాగ్ చేయాలి. సో పని అయితే సింపుల్ అండి. అంటే లేబుల్ లేదా ట్యాగ్ చేయాలి. కంపెనీ వాళ్ళ క్లియర్ గైడెన్స్ మరియు సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు అందుకే. సో ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మీ వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. 10th పాస్ అయినా, ఇంటర్, డిగ్రీ లేదా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఓకే. కావాల్సిన స్కిల్స్ బేసిక్ ఇంగ్లీష్ వినే సామర్థ్యం, గైడ్ లైన్స్ చదివి అర్థం చేసుకునే నాలెడ్జ్, ల్యాప్టాప్ మరియు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఇప్పుడు మనము అత్యంత ముఖ్యమైన పాయింట్, అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి. సో ఫామ్ నింపేటప్పుడు కొన్ని ఆప్షన్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి. నేటివ్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు అని పెట్టండి. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, నేటివ్ అంటే తెలుగు, ప్రొఫెషనల్ అన్నప్పుడు ఇంగ్లీష్ అని పెట్టండి. ఇంగ్లీష్ లెవెల్ మీరు ప్రొఫెషనల్ లేదా ఫ్లూయెంట్ అని ఇవ్వండి. వీక్లీ అవైలబిలిటీ అంటే వారానికి 5 to 10 అవర్స్ లేదా అంతకంటే ఎక్కువ అని ఎంచుకోండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒకవేళ మీకు ముందస్తు అనుభవం లేకపోతే భయపడకండి, నో లేదా నన్ను అని హ్యాపీగా ఎంచుకోవచ్చు. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగానే మీకు అప్లై బటన్ క్లిక్ చేసినాక ఇలా వస్తుందండి. సో అక్కడ రెజ్యూమ్ ఉంది కదా, రెజ్యూమ్ సివి. సో ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ సివి పై క్లిక్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ని పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఫుల్ నేమ్, మీ సర్టిఫికేట్ లో ఉన్నట్టు మీ పూర్తి పేరు టైప్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, కరెంట్ లొకేషన్ హైదరాబాద్ ఇండియా, మీ స్టేట్ కంట్రీ తెలంగాణ ఇండియా అని ఇలా టైప్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ కంపెనీ ఖాళీగా వదిలేయొచ్చు, లేదంటే ఫ్రీలాన్సర్ అని రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, తర్వాత లింక్స్ సెక్షన్ ఉంటుందండి, లింక్డ్ఇన్, గిట్ హబ్. సో మీకు లేకపోతే పర్లేదు, ఇవి ఆప్షన్ అన్నట్టు. సో నెక్స్ట్ ఆర్ యూ 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్ అంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ లెవెల్ ఆఫ్ రిటర్న్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్. ఇక్కడ ప్రొఫెషనల్ ఫ్లూయెంట్ అని క్లిక్ చేయండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో నెక్స్ట్ విచ్ అదర్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ ఎట్ నేటివ్ లెవెల్ అంటే ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అనే దగ్గర లైన్ బ్రిడ్జ్ వెబ్సైట్ అని లేదంటే అదర్ అని ఎంచుకోండి. ట్రాన్స్క్రిప్షన్ క్వశ్చన్ సెట్ వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఆన్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాజెక్ట్స్ దగ్గర సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. ఆ తర్వాత హ్యావ్ యూ ట్రాన్స్క్రిప్ట్ ఆర్ రివ్యూడ్ మల్టీ స్పీకర్ కన్వర్షన్స్ అంటే ఎస్ అని పెట్టండి. హ్యావ్ యూ పర్ఫార్మ్డ్ ట్రాన్స్క్రిప్షన్స్ క్యూఆర్ క్వాలిటీ రివ్యూ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. విచ్ ట్రాన్స్క్రిప్షన్ క్యూఏ టాస్క్స్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్. సో ఇక్కడ కరెక్టింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్స్, ఇంకా పంచువేషన్ రివ్యూ, స్పెల్లింగ్ కరెక్షన్స్, గైడ్ లైన్స్ కంప్లైంట్స్ వీటికి టిక్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ కి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. సో ఆల్రెడీ మీరు అంటే మీకు నాలెడ్జ్ ఉందా ఇందులో అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఇంకా యాసెంట్స్, నాన్ వర్బల్ సౌండ్స్ ఎంచుకోవచ్చు. ఏమీ తెలియకపోతే నన్ను అని పెట్టండి. విచ్ సెగ్మెంటేషన్ ఆర్ టైమింగ్ టాస్క్ హ్యావ్ యూ పర్ఫార్మ్డ్. ఇక్కడ స్ప్లిట్ సెగ్మెంట్స్, అడ్జస్టెడ్ టైమ్ స్టాంప్స్ ఎంచుకోవచ్చు, లేదా కొత్త వారు అయితే నన్ను అని పెట్టొచ్చు. సో లాంగ్వేజ్ వెరైటీస్, యాసెంట్స్, వాలిడేషన్ దీనికి మీ అనుభవాన్ని బట్టి ఎస్ఆర్ లేదా నో అని పెట్టండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో పర్సనల్ డీటెయిల్స్ నేను చెప్పక్కర్లేదు. తర్వాత ఒకసారి ప్రివ్యూ చేసేసి సో చెక్ బాక్స్ టిక్ చేసి అప్లికేషన్ బటన్ క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే నేరుగా లైన్ బ్రిడ్జ్ టీమ్ నుండే మీకు ఈమెయిల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కామెంట్ లో ఇచ్చాను. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.
సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.